ప్రియమైనటువంటి రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. అయ్యలారా, అమలారా, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అధికార దుర్వినియోగం, ఆర్థిక దుర్వినియోగం, అరాచకం, వీటన్నిటికీ కలిపి ప్రజల శ్రమను దోపిడీ చేసి దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాలు. సరే, కేంద్రంలోనైనా సరైనటువంటి విధి విధానాలతో పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఉంది, పైన ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికైనా కనీసం భయం తీరిపోయినటువంటి ప్రభుత్వం. మరి ఇటీవల కాలంలో అధికార దుర్వినియోగం అన్న దానికి తన తప్పును తాను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని రకాల కొత్తగా సమావేశాలు వేసి సభలేసి మన డిప్యూటీ సీఎం గారు సినిమాలు తీసినందుకట పార్టీని కాపాడుకోవడానికి సినిమాలు తీసి దాని మీద వచ్చినట్టు ఆదాయాన్ని ఖర్చు పెడతా ఉన్నానని చెప్తూ ఉన్నారు. కరెక్టే, మీరు 2 పడవల మీద అడుగేస్తే కుదరదు. ఇప్పటికే మీ మీద కేసులు కూడా వేశారు. అది అధికార దుర్వినియోగం కాదా? ప్రజలు మీకు ఒక అధికారాన్ని కట్టబెట్టారు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమే. మీరు పార్టీని పటిష్టం చేసుకోండి, తప్పులేదు. మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి అది అధికార దుర్వినియోగం. మరి ఆర్థిక అరాచకాలు అల్లర్లకి పారాకాష్ఠగా గత ప్రభుత్వం కూడా అంతే వ్యవహరిస్తూ ఉంది, ఏమీ తీసిపోలేదు. ఆ ప్రభుత్వం కన్నా మీరేమీ మెరుగేమీ గట్టి కాదు. దొందు సమానమైనటువంటి విధానాల్లో ఈరోజు అనుసరిస్తున్న విధానం ప్రజలు ముఖ్యంగా నిత్యము పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కొనలేక తినలేక మధ్యతరగతి కుటుంబీకులు చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మేము నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, మేమిస్తాం అని చెప్పేసి సంవత్సరాల కాలంలో ఉదరగొట్టుకుంటూ ఉన్నారు. మీరే నేటి ఇచ్చేది, గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే పెన్షన్ల మీద పరిశీలన చేసి ఎంక్వైరీలు పెట్టి అనర్హులకి తెగ్గొట్టి అర్హులైన వారిని నిలబెడితే బాగున్నా ఉంది. కానీ ఇప్పుడు తగుదనమ్మని చెప్పేసి మధ్యలోకి వచ్చి మీరు పెన్షన్లేమో పరిశీలన చేసి వాళ్ళు అనర్హులు వీళ్ళు అనర్హులు. కానీ అర్హులని చెప్పేసి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ మీద డాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? డాక్టర్ మీద తీసుకోండి. మరి మీకు ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి. అయ్యా, కేంద్రంలో మరి ఎంపీలు, మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలకు డబుల్ పెన్షన్లు వెళ్తాయే, వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల ఖర్చులు వ్యత్యాసాలు అన్నీ కలిపి కేటాయిస్తూ ఉన్నారే. మరి ఏమాత్రం దానికి ఇటు రైతులకి ఇచ్చింది సక్రమంగా ఇస్తానని 20,000 సక్రమంగా ఇవ్వలేదు. అది కూడా నామమాత్రంగానే వచ్చే వాళ్ళకి లేని వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇది పెన్షన్ దగ్గరికి వచ్చే వికలాంగుల పెన్షన్ మీద ఏరువేత మొదలు పెట్టావు. ఎక్కడిది ఈ అరాచకం? ఇది ఒక అరాచకం కాదా?